హే గాయ్స్, వెల్కమ్ టు చైతన్య ఎడ్యు ఇన్ఫో. ఈ వీడియోలో మనం బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి రెమీడియల్ మ్యాథమెటిక్స్లో ఉన్న 5 యూనిట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఏవైతే మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్ అవి ఇప్పుడు క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకి యూనిట్ 1 నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి వర్క్డ్ ఎగ్జాంపుల్స్ ఆన్ లాగరిథమ్స్, నెక్స్ట్ రెండోది వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ లాగరిథమ్స్, నెక్స్ట్ మూడోది వచ్చేసరికి వర్క్డ్ ఎగ్జాంపుల్స్ ఆన్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్, నెక్స్ట్ నాలుగోది వచ్చేసరికి వర్క్డ్ ఎగ్జాంపుల్స్ ఆన్ లిమిట్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఇక్కడ నేను ఓన్లీ టాపిక్ నేమ్స్ మాత్రమే చెప్తున్నాను. దీంట్లో ఇన్ డెప్త్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పట్లేదు. ఎందుకనంటే ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. మీ ఫ్యాకల్టీ ఏ ఎగ్జాంపుల్స్ అయితే చెప్పారో అవి మీరైతే ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ని మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2లో వచ్చేసరికి మనకి ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిసెస్, రెండోది వచ్చేసరికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ డిటర్మినెంట్, నెక్స్ట్ అడ్జాయింట్, నెక్స్ట్ సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, ఫైనల్గా వచ్చేసరికి క్రామర్స్ రూల్. ఇక్కడ ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిక్స్ అలానే క్రామర్స్ రూల్ ఇవి రెండు గన్ షాట్ క్వశ్చన్స్ అండి. ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిక్స్ అనేది 10 మార్క్స్, నెక్స్ట్ క్రామర్స్ రూల్ అనేది మనకి 5 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకి సెకండ్ యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 3కి వెళ్దాం. యూనిట్ 3కి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్రిప్షన్ అండి. ఏంటంటే నేను ఇప్పుడు ఏ క్వశ్చన్స్ అయితే చెప్తున్నానో ఇవన్నీ ఒక లిస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు కనుక ఈ లిస్ట్ కావాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి @chaitanyaedu.info. నెక్స్ట్ యూనిట్ 3 కనుక చూసుకున్నట్టయితే డెరివేటివ్స్ ఆఫ్ సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ 2 ఫంక్షన్స్, నెక్స్ట్ వచ్చేసరికి డెరివేటివ్స్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ 2 ఫంక్షన్స్, నెక్స్ట్ డెరివేటివ్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అలానే ఈ పవర్ ఎక్స్. దీంట్లో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది వచ్చేసరికి డెరివేటివ్స్ ఆఫ్ కాన్సనెంట్ అనే క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. అలానే డెరివేటివ్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అలానే ఈ పవర్ ఎక్స్ అనేది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ యూనిట్ 4 చూద్దాం. యూనిట్ 4లో జస్ట్ మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో 2 కూడా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసరికి సైన్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. రెండోది వచ్చేసరికి ఇంటిగ్రేషన్. ఈ 2 టాపిక్స్ మనకి వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ 5th యూనిట్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో కూడా మనకి జస్ట్ ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 2 టాపిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ అ డిగ్రీ, ఆర్డర్ ఆఫ్ డిగ్రీ. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ వర్క్డ్ ఎగ్జాంపుల్స్. ఈ 2 టాపిక్స్లో ఉన్న వర్క్డ్ ఎగ్జాంపుల్స్ని మీరైతే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇవి మనకి ఓవరాల్గా రెమీడియల్ మ్యాథమెటిక్స్లో ఉన్న ఆల్ 5 యూనిట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనము కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.